చెప్పాలని నేను ఇక్కడ నిలబడ్డాను. ముందుగా అయితే కొంచెం మందే ఉంటారు, తర్వాత అయితే అందరూ ఉంటారు కదా అన్నట్టు ఈ సమయాన్ని తీసుకోవటం జరిగింది. నిజంగా దేవుని కృపను బట్టి కొద్ది కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఒక వస్తువు కావాలి ప్రభువా అని చెప్పి. అయితే ఆ వస్తువు కావాలని చెప్పి రోజు ఇంట్లో మామయ్య గారు ఏం చేస్తారంటే, అరే ఆ కార్ ఫోటో తీరా, ఈ కార్ ఫోటో తీరా, అది తీరా, ఇది తీరా అంటారు అనమాట. వీళ్ళు అంటారు, పిల్లలు అంటారు, ఏ తీసినా నువ్వు కొనవ తాత అంటారు. నేనంటాను, ఇప్పుడు కొనే పరిస్థితులు కాదులేరా, చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి మేము అనుకుంటా ఉంటాం. ఆయన ఒకసారి అయితే షోరూమ్ ఆయనతోనే మాట్లాడేస్తే ఆయన ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు అడ్వాన్స్ ఇస్తారా అయ్యగారు అంటే, ఇద్దాం, వచ్చే సంవత్సరం ఇద్దాంలే అని. ఇదే మాట అనమాట. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తమైనది. మనిషిని తలంపులు వంటివి తలంపులు కావదు, మన పట్ల చూపించే గొప్ప కార్యాలుగా ఉంటాయి అనమాట. అయితే దాని మీద మేము ఆశ అనేది మేము వదిలేసుకున్నాం అనమాట. అయితే దేవునికి అప్పచెప్పాం, దేవా నీ చిత్తం ఎలాగుందో అలాగా మీరు మాకు సహాయం చేయండి ప్రభు అని చెప్పి దేవునికి అప్పచెప్పాం. అయితే 40 రోజులు ప్రార్థన చేసాం. ఎన్ని రోజులు? 40 రోజులు. చాలామంది ఉన్నారు 40 రోజులు. చాలామంది అయితే ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. అయితే చాలామంది జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే వాటిల్లో మొదటి కార్యం ఇక్కడైతే నేను దినాన్న బుడ్డి వాళ్ళ హాస్పిటల్ ఓపెనింగ్ అనమాట. ఫస్ట్ దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మల్లికార్జునపేటలో ఇల్లు లేని పిల్ల ఒక్క గది కొనుక్కుంటే చాలా అనుకుంది, 40 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంది. రేపు రిజిస్ట్రేషన్ అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇలాగ ఒక్కొక్కరి జీవితాల్లో, అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను, ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు ఒక్కొక్క కార్యము జరిగించాడు. అయితే మా జీవితంలో దేవుడు జరిగించిన గొప్ప కార్యం అనమాట. నిజంగా ఆ మాట నేను చెప్పే కంటే ఏంటి మాకు ప్రజెంటేషన్ చేసిన తనే చెప్తే బాగుంటుందేమోనని నేను అనుకుంటున్నాను. డాక్టర్ విద్యారాణి వచ్చి చిన్న మాటలు కొంచెం నేను తర్వాత చెప్తాను, నువ్వు ఒక మాట దామా దాదా. దేవుడు మాకు చూపించిన గొప్ప కార్యం అనమాట. నాకు తెలీదు, నాకు ఫోన్ చేసింది ఒకసారి 3:30 కల్లా నువ్వు రెడీగా ఉండండి అమ్మగారు అని ఫోన్ చేసింది. 3:30 కల్లా రెడీగా ఉన్నావు. నిన్న వెళ్ళేసరికి అసలు చాలా సర్ప్రైజ్ అనమాట. ఆ మాట తన నోటమ్మట మీరు వింటే బాగుంటుంది, తర్వాత నేను చెప్తాను దాని గురించి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అమ్మగారు చెప్పిన విధానాన్ని బట్టి అయితే మరి నా వంతు ప్రయత్నం అయితే అసలు ఏమీ లేదు, ఇందులో నా ప్రమేయం అయితే ఏమీ లేదు. మరి నిజంగా ప్రభు యొక్క ఆజ్ఞ అన్నమాట. మరి ప్రభు నాతో ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాలుగా కూడా మరి ఎప్పుడైతే నేను ఇజ్రాయెల్ బాబాయ్ గారు వాక్యం వినడం మొదలుపెట్టానో, అంటే మేము మా చిన్నప్పటి నుంచి కూడా మరి మేము ఈ సన్నిధికి రావడమే జరుగుతుంది కదా. మరి అబ్రహ్మయ్య గారు నా చిన్ననాటి నుంచి కూడా మరి మా కుటుంబానికి ఎంతగానో మరి ప్రార్థన చేయటమే కానీ మరి మా కుటుంబాలు ఆశీర్వదించబడటానికి గల కారణం కూడా మరి అబ్రహ్మయ్య గారి ప్రార్థనలు, మరి తల్లిగారి శారమ్మ గారి ప్రార్థనలు ఉన్నాయి. మరి ఇజ్రాయెల్ బాబాయ్ గారు వాక్యం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన తర్బీదు పొంది వాక్యం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నాకు అప్పుడే అనిపించింది అనమాట, అయ్యగారికి ఒక కార్ ప్రజెంట్ చేయాలి, ఆయన సువార్త ఇక్కడతో ఆగకూడదు. ఎందుకంటే అసలు ఆ యొక్క సువార్తలో చాలా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అనమాట. ఆయన ప్రార్థన చేసిన, ఆయన వాక్యం చెప్పిన, నిజంగా అప్పుడే నాకు అనిపించింది అనమాట, ఇది ఇక్కడతో ఆగకూడదు, ఇది ప్రపంచమంతా కూడా వ్యాపించాలి. అంటే వీళ్ళు బళ్ళ మీద తిరుగుతున్నారు. నిజంగా నాకు చాలా అనిపించింది, బాధ కలిగింది. ఇంత ఎండలో వానలో ఎక్కడికి పిలిస్తే అక్కడికి మొన్న 40 రోజులు కూడా, జస్ట్ ఎగ్జాంపుల్ ఇది, అసలు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కూడా రోజుకొకళ్ళు మన స్టేటస్లో పెడుతున్నారు, మేము బండి కొనుక్కున్నాం, మేము ఇల్లు కొనుక్కున్నాం, అయ్యగారు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, అవి ఫోటోలు పెడుతున్నారు అనమాట. పెడుతుంటే నాకు బాధ కలిగింది. వీళ్ళకి అవసరాలు ఉండవా? వీళ్ళకి ఎవరు తీరుస్తారు అవసరాలు? ఎంత వర్షం వచ్చినా ఇంట్లో ప్రార్థన చేయడానికి రమ్మంటే వచ్చేస్తారు. ఎంత ఎండ ఉన్నా కానీ కొంచెం ప్రార్థన చేద్దరు రండి అంటే వచ్చేస్తారు. వాళ్ళకి ఏం అవసరం? మరి నిజంగా 40 రోజులు ఉపవాస రోజులప్పుడు కూడా మరి కుటుంబంలో వేదన ఉంది వాళ్ళకి. నేను చెప్పాను కదా, వాళ్ళు
శవాన్ని అక్కడ పెట్టుకొని తెర వెనక నుంచొని వాళ్ళు ప్రార్థన చేయటం నేను చూశాను. నిజంగా దేవుడు ఆ ప్రార్థన వ్యర్థం చేయలేదు. ఆయన ఆలకించాడు, ఆయన చూశాడు. నిజంగా మరి కుటుంబాలు కట్టబట్టానికే మరి ఈ యొక్క ప్రార్థన గత్సమనే తోటని వీళ్ళు ప్రారంభించారనమాట. మరి ఆ గత్సమనే తోటలో చాలామంది కూడా మరి ఫలాలు పొందుకున్నాము. నిజంగా ఆ తోట మరి ఒక్కరోజు కూడా ఆ తోటలో ప్రార్థన ఆగలేదు. ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి ఏ రీతిగా ప్రార్థన చేశారో మరి అదే రీతిగా వాళ్ళు ఎంత వేదనలో ఉన్నప్పటికీ కూడా, మరి పెద్దయ్య గారికి చాలా వేదన ఉంది, అయినా కూడా మరి ఆ శనివారం సాయంత్రం మరలా సన్నిధానానికి వచ్చి మరి మందిరం తీసి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయడం అనేది నిజంగా అది దేవుని యొక్క కార్యమే అనమాట. ఆయన ఇచ్చిన ఆ యొక్క శక్తేనమాట. నిజంగా మనుషులు మనమైతే కుటుంబాల్లో ఏది జరిగినప్పటికీ కూడా ఒకరోజు మందిరానికి రాలేకపోతాం అనమాట. కానీ ఈ గెత్సమనే ప్రార్థనలు అసలు ఆగకుండా మరి ఇజ్రాయెల్ బాబాయ్ గారు ఒకరోజు భద్రాచలం వెళ్ళిపోతున్నారు అనమాట. ఉదయాన్నే 5ంటికి ఆయన వెళ్ళిపోతూ కూడా ఇలా వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి గబగబగబ 2 వాక్యాలు చెప్పేసేసి వెళ్ళిపోయారు. నిజంగా అయ్యగారు ఈ 40 రోజులు కూడా అసలు ఎంత అద్భుతంగా అంటే ఆయన చేసిన ప్రార్థన నిజంగా గొప్ప కార్యాలే జరిగినాయి. నా విషయమే చెప్తాను. నేను చిన్న ఉదాహరణ అనమాట. నేను అక్టోబర్ 9వ తారీఖున నేను అడ్వాన్స్ పే చేశాను అనమాట. అక్కడ అంటే హాస్పిటల్ కడదామన్న ఆలోచనతో తీసుకున్నాం, కానీ మరి అప్పటి నుంచి అక్టోబర్ నుంచి కూడా ఒక్క పని కూడా సాగలేదు. నిజంగా నేనైతే ఇంట్లో పని చేసుకుంటూ ఏడుస్తూ ఉండేదాన్ని, నా వల్ల అవుతుందా? ఎందుకంటే నా తల్లి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట ఇంట్లో ఎప్పుడూ కూడా. మరి తల్లి లేనప్పటికీ నేను ఏడుస్తూ ఉన్నాను, ఏంటి నా వల్ల అవుతుందా, ఇది నా ఒక్కదాన్ని ప్రార్థన అవుతుందా అని నేను ప్రార్థన చేసుకుంటా ఏడుస్తూ ఉంటుంటే మరి నిజంగా ఎప్పుడు కూడా నా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా 40 రోజులు ఉపవాసం ఉండాలి, ప్రార్థనలు పెట్టాలి అని నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా మరి దేవుడే మరి ప్రభు ఇజ్రాయెల్ బాబాయ్ గారితో మాట్లాడి మరి నిజంగా గత్సమనే ప్రార్థనలు ప్రారంభించడం అనేది గొప్ప విషయం అనమాట. మరి నేను ఏడవడం ప్రభు చూశాడు. చూసి ఆయన తల్లి ఒక్క ప్రార్థనే లేదని నువ్వు బాధపడుతున్నావేమో అని 4 సంఘాలు అనమాట. నిజంగా 4 సంఘాలు, 4 సంఘ అభ్యర్థులు అందరూ కూడా మరి ఆన్లైన్లో ప్రేయర్ చేయడం జరిగింది అనమాట. అందుని బట్టి దేవుని నామానికే స్తుతి కలుగును గాక. మరి నిజంగా నేను అనుకున్నాను ఒక్కదాన్ని ప్రార్థన అవ్వట్లేదని, కానీ 4 సంఘాలు. మరి చూడండి, సంఘానికి 200 మంది వేసుకున్నా కానీ మరి నిజంగా దేవుడు అంటాడు కదా, ఒంటరి వాడు 1000 మంది అవుతాడు అని. నిజంగా నా యందు దేవుడుండి గొప్ప కార్యం చేశాడు. ఫిబ్రవరి 18వ తారీఖునే మనకి గత్సమనే ప్రార్థన మొదలైంది. నిజంగా అప్పటి వరకు నేను ఎంత వేదన పడ్డానో అదే రోజు నాకు లేబర్ సర్టిఫికేట్ వచ్చిందనమాట. హల్లెలూయా. నిజంగా మరి గత్సమనే ప్రార్థనలు మరి 4వ తారీఖు ముగించబడ్డాయి. మరి ఆ 4వ తారీఖే నా ఫైల్ ప్రింట్అవుట్ అవడం జరిగిందనమాట. హల్లెలూయా. నిజంగా ప్రతి విషయంలో కూడా మరి దైవజనులు ఎంత ప్రార్థన చేశారో, మరి సంఘం ఎంత ప్రార్థన చేసిందో, మరి నిజంగా దైవజనుల్ని మనము సన్మానించే వారిగా ఉండాలన్నమాట. వారు మరి ప్రార్థన చేస్తున్నారు, మరి మనం ఎక్కడికి పిలిచినా వస్తున్నారు, మరి ఏదైనా చేస్తున్నారంటే మరి వాళ్ళకి అంటే వాళ్ళకి అంత అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. మరి వాళ్ళకి ఏమన్నా మనం ప్రతి నెల జీతాలు ఇస్తున్నామా? మరి ప్రతి నెల మనకున్నదంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నామా? ఎందుకు చేయాలి? నిజంగా ఒక మనిషి మరొక మనిషి కోసం ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా వాళ్ళు దైవజనులు కాబట్టే మన గురించి వాళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. మరి ఏనాడు అంటే ఉపవాసించి కూడా వాళ్ళు ప్రార్థిస్తున్నారంటే నిజంగా ప్రభువారు వారిని మనకి ఇచ్చినందుకు నిజంగా అది మన అదృష్టంగా భావించాలి. మరి నిజంగా ఇజ్రాయెల్ బాబాయ్ గారికి నేను ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నాను, కానీ నేను అది తీర్చలేకపోతున్నాను. ఎందుకంటే నాకున్న సమస్యలు, నాకున్న ఇబ్బందులు అవన్నీ కూడా చాలా ఆటంకాలు అయినప్పటికీ కూడా ప్రభు నన్ను నిజంగా వాడుకున్నాడు అనమాట. అది నాదైతే ఏమి కాదు, అది కేవలం అయ్యగారి ప్రార్థన వల్లే అది వాళ్ళకు వచ్చింది. అంతేగాని దయచేసి ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదమ్మా, అది నేను చెప్పాలనుకుంది అంతే. అయితే ఇదంతా కూడా ప్రభు చేసిన కార్యమే, ప్రభు ఆజ్ఞ నేను పాటించాను అంతే. అలనాడు చెప్పాడు కదా, చేపకు చెప్పాడు కదా యోనా వస్తాడు కడుపులో దాయి అని, అలాగే ప్రభు నాకు మాట ఇచ్చాడు ఇజ్రాయెల్ బాబాయ్ గారికి కారు ఇవ్వు అని, అంతే. అంతకు మించి ఏం లేదు. ఇదంతా కూడా ప్రభు యొక్క కృపే. హల్లెలూయా.
హల్లెలూయా. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు అనమాట. ఆమేన్. అలాగే మాతో పాటు చిన్నప్పటి నుంచి ఒకళ్ళు జర్నీ చేస్తున్నారు. అంటే చాలామంది పిల్లలు నాతో పాటు జర్నీ చేస్తున్నారు. ఖాళీగా ఉంటామంటే నువ్వు ఉండమంటే ఒకవేళ ఎక్కడికి వెళ్ళకుండా ఏ ప్రార్థనలు పెట్టుకోము అన్నాం. ఖాళీగా ఉండండి అమ్మా, ఎక్కడికి వెళ్ళబాకండి అంది. సరే అమ్మా ఖాళీగానే ఉంటాం. ఏమ్మా ఏం పని అంటే మేమేమేమి అనుకున్నామంటే హాస్పిటల్ ఓపెనింగ్ కదా, మాకేమన్నా బట్టలు ఏమైనా కొనిపెట్టిద్దేమో, షాపింగ్ తీసుకెళ్ళిద్దేమో అని మేము అనుకున్నాం అనమాట. అయితే అదే ఊహ, అంతకంటే ఎక్కువ ఊహ కాదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇంత చిన్నగా ఆలోచిస్తున్నావేంటి నువ్వు అంటున్నాడు. దేవుడు మనసున, దేవుని యొక్క ఆత్మలో అలా మాట్లాడుతుంది. నేను చిన్నగా ఆలోచిస్తున్నానేమో అనుకున్నా. అయితే 3:30కి ఆదివారం మధ్యాహ్నం 3ంటికి బుడ్డమ్మ ఫోన్ చేసి అమ్మగారు రెడీ అయిపోయారా అంది. అప్పుడు బ్లెస్సీను రిని ఉన్నారు. వాళ్ళిద్దరితో చెప్పా, పిల్లలిద్దరితో, అమ్మ దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు, నేను అది చూడబోతున్నాను ఇప్పుడు కొద్ది క్షణాల్లో, దేవుడు ఆ కార్యం జరిగించేటట్టు మీరు ప్రార్థన చేయండి అన్న. పిల్లలిద్దరికి వాళ్ళే సాక్ష్యము, ఇక్కడ కూర్చున్నారు పిల్లలిద్దరు. అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అమ్మ వస్తున్నారని మళ్ళీ ఫోన్ చేసింది. అమ్మ బయలుదేరామమ్మ, కారు రావటానికి లేట్ అవుతుంది, మేమిద్దరం బండి మీద వస్తాము, ఆ అయ్యగారిని అమ్మగారిని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళిపో అంటే, మీరు బండి మీద అయితే రావద్దు అంది. అదేంటి బండి మీద రావద్దు అంటుంది, ఆటోకి రావద్దు అంటది. అదేంటి బండి మీద రావద్దు అంటది, ఆటోకి రావద్దు అంటే, నేను కారు వేసుకొస్తాను మీరు కారులో రండి అంది. సరే అని చెప్పి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఆ రామర్పాడు షోరూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది. షోరూంలో కూర్చోపెట్టినప్పుడు కూడా నేను అడిగా, బుడ్డమ్మ రేపు హాస్పిటల్ ఓపెనింగ్ కదా, ప్రత్యేకంగా మీరు ఏమన్నా కారు కొనుక్కుంటున్నారంటే, అప్పుడు కూడా అంది అట్లాంటిదేనమ్మా అంది. కానీ అట్లాంటిది అంటుంది కానీ మీకేనా అన్నట్ల. రెండోది, అక్కడ తీసుకెళ్ళింది కారు దగ్గరికి, తీసుకెళ్ళి దాన్ని కారు ఓపెన్ చేస్తాం కదా, క్లాత్ కప్పేశారు. ఓపెన్ చేసిన తర్వాత అయ్యగారికి, మన అబ్రహం అయ్యగారు ఎక్కడికి వెళ్ళా కూడా హల్లెలూయా దేవుని స్తోత్రం కలుగునాక ప్రార్థన చేసుకుందాం అంటారుగా, ఆ కార్ షోరూంలో కూడా 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుందాం అంటున్నారు. అయ్యా ముందు ఆగయ్యా, నువ్వు దేని గురించి చేస్తావు ప్రార్థన, నేను చెప్పాక ప్రార్థన చేయ్యా నువ్వు అంటుంది. అప్పుడు కూడా మాకు మా ఊహకు అందని కార్యం అనమాట అది. నిజంగా ఆ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఎన్నో దినాల ప్రార్థన, మా పెద్దల ప్రార్థన, దైవజనుల ప్రార్థన ఎక్కడికి పోలేదు, సంఘం అంతా ప్రార్థన అనమాట. అయ్యా నాకు కావాలి, నా పెళ్ళైన 20 సంవత్సరాల్లో ఈ మందిరం ఎంత, నా పెళ్ళికి ఈ మందిరం ఎలాగుందో మీకు అందరికీ తెలుసు. రేకుల షెడ్డు, 2 చిన్న గదులు, ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. మందిరం కట్టేటప్పుడు మావయ్య గారు ప్రార్థన చేసేవాళ్ళు, అయ్యా నాకు 10 కావాలయ్యా, 10 కావాలయ్యా, 10 కావాలయ్యా అని. మేము అన్నవాళ్ళం, ఏం 10 అంటే 10 లక్షలు కావాలని ప్రార్థన చేస్తున్నాను అన్నారు. 10 లక్షలు పోయింది, 50 లక్షలు పోయింది, ₹1,00,00,000 మందిరం అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా అండి, మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చించువాడుగా ఉన్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు ఎంతో అద్భుత కార్యం జరిగించాడు. కరెంట్ వచ్చేసింది, చక్కగా ఏసీ ఈ మందిరంలో కూర్చున్నాం అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏం చేసిందంటే, అయ్యగారు ఆగండి అంది కదా, ఆగాం. అది ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత తనంతట తానే వచ్చి ఆ కీస్ 2 మా చేతిలో పెట్టి, ఇది మీ పరిచర్య నిమిత్తమే నేను ఇస్తున్నాను, దేవుడు ఇచ్చాడని చెప్పి ఆ కీస్ పెట్టింది చేతిలో. మాకైతే అసలు నిజంగా దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించాడు అనమాట. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే, భేదలను కటాక్షించువాడు ఆయనే అనమాట, ప్రేమ చూపించువాడు ఆయనే. ఒక పాట భక్తుడు అంటాడు,